మన సబ్స్క్రైబర్ అయిన ఒకరు సర్వపిండి అడిగినారు. చేసేద్దాం రారీగా. ముందుగా ఒక బౌల్‌లో సొరకాయ తురుము ఒక కప్పు వేసుకోవాలి. దీంట్లోనే ముందుగా నానబెట్టిన శనగపప్పు, ఒక ఉల్లిగడ్డ, అట్లనే ఒక 8 పచ్చిమిర్చీలు, ఒక 6 ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, ఉప్పు, జరంత జీలకర్ర ఏసుకొని ఒక కప్పు బియ్యం పిండి కూడా ఏసి వాటర్ లేకుండా కలుపుకోవాలి మంచిగా. సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కరివేపాకు అట్లనే కొంచెం అంత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మళ్ళా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మందం ఉన్న పాన్ తీసుకొని దానికి ఆయిల్ మొత్తం పూసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్నాం కదా సర్వపిండి, ఆ పిండిని మొత్తం ముద్దలా తీసుకొని నేను చూపిస్తున్నట్టు 3 ఫింగర్స్ యూజ్ చేసి సమానంగా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా హోల్స్ పెట్టుకోండి. ఆ హోల్స్ వల్ల సర్వపిండి మంచిగా కాలుతది. ఇప్పుడు ఆ హోల్స్ ని మొత్తం కవర్ చేసేలా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, మంచిగా కాలుతది. అంతే, సర్వపిండి రెడీ అయిపోతది. తీసి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే రెడీ. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ.